ఒక చిన్న గ్రామంలో ఆనంద్ అనే యువకుడు జీవించేవాడు. అతని జీవితం చాలా సాధారణంగా సాగేది. పగలు పనులు, రాత్రి ప్రశాంత నిద్ర. ఏదీ అతన్ని భయపెట్టేది కాదు. కానీ ఒక రాత్రి అతని జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. అర్ధరాత్రి గడియారం మోగిన తర్వాత గ్రామం మొత్తం నిశ్శబ్దంలో మునిగిపోయింది. ఆ సమయంలో అతను నిద్రలో ఉండగా ఒక్కసారిగా ఒక స్వరం వినిపించింది. చాలా మృదువుగా, కానీ స్పష్టంగా. ఆనంద్ అని ఎవరో పిలిచినట్టు అనిపించింది. అతను ఒక్కసారిగా కళ్లను తెరిచాడు. గుండె వేగంగా కొట్టుకుంది. చెవులు చుట్టూ ఉన్న ప్రతి శబ్దాన్ని వినడానికి ప్రయత్నించాయి. కానీ ఏమీ లేదు. కేవలం నిశ్శబ్దం మాత్రమే. అది కల అని అనుకున్నాడు. మళ్లీ నిద్రపోవడానికి ప్రయత్నించాడు. కానీ ఆ అనుభూతి అతన్ని వదిలిపెట్టలేదు. మరుసటి రాత్రి అదే సమయం, అదే నిశ్శబ్దం. కానీ ఈసారి ఆ స్వరం మరింత స్పష్టంగా వినిపించింది. ఆనంద్ అని మళ్లీ పిలిచింది. ఈసారి అతనికి భయం మొదలైంది. అది తన కల కాదు అని అతను అర్థం చేసుకున్నాడు. ఆ స్వరం బయట నుండి వస్తోంది. నెమ్మదిగా అతను లేచాడు. తన అడుగులు కూడా వినిపించకుండా జాగ్రత్తగా తలుపు దగ్గరకు వెళ్ళాడు. గుండె బలంగా కొట్టుకుంటోంది. చేతులు స్వల్పంగా వణికుతున్నాయి. తలుపు తీయాలా వద్దా అన్న సందేహంలో క్షణం ఆగిపోయాడు. కాని ఆ స్వరం మళ్లీ వినిపించింది. మరింత దగ్గరగా, మరింత స్పష్టంగా. అది అతన్ని బయటికి పిలుస్తోంది. అతని మనసులో ఒక విచిత్రమైన ఆకర్షణ కలిగింది. భయం ఉన్నా కూడా ఆ స్వరం వెనుక ఏముంది తెలుసుకోవాలని అతనికి అనిపించింది. చివరికి అతను నెమ్మదిగా తలుపు తెరిచాడు. బయటకి అడుగు పెట్టాడు. ఆ ఒక్క అడుగు అతని జీవితాన్ని పూర్తిగా మార్చబోయే ప్రయాణానికి ప్రారంభమైంది. ఆనంద్ ఆ స్వరం వైపు నడవడం ప్రారంభించాడు. మొదట అతని అడుగులు చాలా నెమ్మదిగా ఉన్నాయి. ప్రతి అడుగు వేయడానికి ముందు అతను ఒక క్షణం ఆగి చుట్టూ చూసేవాడు. కాని ఆ స్వరం అతన్ని ముందుకు లాగుతున్నట్టుగా అనిపించింది. గ్రామం చివరికి చేరుకున్నప్పుడు చుట్టూ ఉన్న ఇళ్ళు క్రమంగా కనుమరుగయ్యాయి. అక్కడి వెలుతురు తగ్గిపోయింది. చీకటి మరింత గాఢమైంది. దూరంగా కుక్కలు మొరిగే శబ్దం వినిపిస్తోంది. గాలి కొంచెం బలంగా వీచడం ప్రారంభించింది. చెట్ల ఆకులు గీసుకునే శబ్దం అతని చెవుల్లో భయాన్ని నింపింది. ప్రతి అడుగు అతని మనసులో అనుమానాన్ని పెంచుతోంది. అయినా కూడా అతను ఆగలేకపోయాడు. ఎందుకంటే ఆ స్వరం మరింత దగ్గరగా వినిపిస్తోంది. ఆనంద్ అని మళ్లీ పిలుస్తోంది. ఈసారి ఆ స్వరం కొంచెం విచిత్రంగా మారింది. మృదుత్వం తగ్గిపోయి ఒక భయంకరమైన స్పర్శ కలిగించింది. అతను ఒక్కసారిగా ఆగిపోయాడు. గుండె వేగంగా కొట్టుకుంటోంది. తన చుట్టూ చూశాడు. ఎక్కడ చూసినా చీకటి మాత్రమే. చెట్ల నీడలు కదులుతున్నట్టు కనిపించాయి. గాలి ఒక్కసారిగా గట్టిగా వీచింది. ఆ క్షణంలో అతని మనసులో ఒక స్పష్టమైన భావన వచ్చింది. ఇది సరైన దారి కాదు అని. వెంటనే తిరిగి వెళ్లాలని ప్రయత్నించాడు. కానీ అతను వచ్చిన మార్గం కనిపించలేదు. ఎటు వెళ్లాలో అర్థం కాలేదు. అతని కాళ్ళు వణికాయి. గందరగోళం అతన్ని పూర్తిగా పట్టుకుంది. ఆ స్వరం ఒక్కసారిగా మరింత గట్టిగా వినిపించింది. భయంకరంగా మారింది. అది ఇప్పుడు దూరంలో కాదు, అతని చుట్టూ వినిపిస్తోంది. ప్రతి వైపు నుండి అతన్ని చుట్టుముట్టినట్టుగా అనిపించింది. ఆనంద్ భయంతో పరుగెత్తడం ప్రారంభించాడు. కాని ఎంత పరుగెత్తినా బయటకు దారి కనిపించలేదు. అదే ప్రదేశంలో తిరుగుతున్నట్టుగా అనిపించింది. ఊపిరి బిగుసుకుపోయింది. శరీరం బలహీనమైంది. గుండె భయంతో కుదేలైంది. చివరికి అతను బలహీనంగా కింద పడిపోయాడు. నేలపై పడుకుని ఊపిరి పీల్చుకుంటూ పూర్తిగా నిస్సహాయంగా మారిపోయాడు. ఆ చీకటిలో, ఆ భయంకరమైన నిశ్శబ్దంలో అతను పూర్తిగా ఒంటరిగా మిగిలిపోయాడు. ఆ భయంకరమైన చీకటిలో
నేలపై పడిపోయి ఊపిరి పీల్చుకోవడానికి ప్రయత్నిస్తున్న ఆనంద్ పూర్తిగా నిస్సహాయంగా మారిపోయాడు. గుండె బలంగా కొట్టుకుంటోంది. చేతులు వణికుతున్నాయి. ఎటు వెళ్లాలో, ఎలా బయటపడాలో అతనికి అర్థం కాలేదు. ఆ క్షణంలో అతను తన కళ్లను బిగిగా మూసుకున్నాడు. బయట ఉన్న భయాన్ని మరిచిపోయి లోపలికి చూశాడు. నెమ్మదిగా చేతులను కలిపి గుండె లోతుల్లో నుండి ప్రార్థించడం ప్రారంభించాడు. ప్రభువా, నన్ను కాపాడు. నేను తప్పు దారిలో వచ్చాను. నాకు దారి చూపించు అని కన్నీళ్లతో మొరపెట్టుకున్నాడు. ఆ ప్రార్థనలో ఒక నిజాయితీ ఉంది, ఒక ఆర్తి ఉంది. ఆ క్షణంలో చుట్టూ ఉన్న వాతావరణం స్వల్పంగా మారడం ప్రారంభమైంది. గాలి మెల్లగా సద్దుమణిగింది. ఆ భయంకరమైన చీకటి క్రమంగా తగ్గడం ప్రారంభించింది. అతని చుట్టూ ఒక చిన్న వెలుగు కనిపించింది. అది మొదట చాలా చిన్నగా ఉంది, కానీ క్రమంగా పెరుగుతూ అతన్ని చుట్టుముట్టింది. ఆ వెలుగు అతని గుండెలో ఉన్న భయాన్ని కరిగించడం ప్రారంభించింది. ఆ చీకటి పూర్తిగా వెనక్కి వెళ్ళిపోయింది. కొద్దిసేపటి క్రితం అతన్ని భయపెట్టిన ఆ స్వరం ఇప్పుడు పూర్తిగా మాయమైంది. నిశ్శబ్దం మళ్లీ వచ్చింది. కానీ ఈసారి అది భయంకరం కాదు, అది శాంతిగా ఉంది. ఆ వెలుగు అతనికి ఒక రక్షణగా నిలిచింది. అతని శ్వాస నెమ్మదిగా సర్దుకుంది. గుండె మామూలుగా కొట్టుకోవడం ప్రారంభించింది. అతని ముఖంపై భయం క్రమంగా మాయమైంది. దాని స్థానంలో ఒక అద్భుతమైన శాంతి వచ్చింది. ఆ క్షణంలో అతనికి ఒక విషయం అర్థమైంది. నిజమైన సహాయం ఎక్కడి నుంచి వస్తుందో. కొద్దిసేపటి తర్వాత ఆ వెలుగు నెమ్మదిగా తగ్గింది, కానీ ఆ శాంతి మాత్రం అలాగే నిలిచింది. ఉదయం కాంతి మెల్లగా విరబూసింది. పక్షుల కిలకిలారావాలు వినిపించాయి. ఆనంద్ నెమ్మదిగా కళ్లను తెరిచాడు. అతను ఆశ్చర్యపోయాడు, ఎందుకంటే అతను తన ఇంటి దగ్గరే ఉన్నాడు. నిన్న రాత్రి జరిగినది ఒక కలలా అనిపించింది, కానీ అతని హృదయం మాత్రం పూర్తిగా మారిపోయింది. అతనిలో ఒక కొత్త నమ్మకం ఉంది, ఒక కొత్త ధైర్యం ఉంది. అప్పటినుంచి ఆనంద్ ఎప్పుడూ గుర్తుంచుకున్నాడు, మనల్ని పిలిచే ప్రతి స్వరం మన కోసం కాదు, కానీ దేవుని వైపు తీసుకెళ్లే పిలుపు మాత్రం ఎప్పుడూ శాంతిని ఇస్తుంది. అదే నిజమైన మార్గం.